పవన్ కళ్యాణ్ పై ఒకప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్. ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు, కానీ పద్ధతి ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఒరే పీకే నా కొడక చెప్తానా కొడక. కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా. అయ్యో 2-3 తిట్లు కూడా తిట్టినట్టున్నాను. తిట్టావు? ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మన కర్మగాలితే అలాగే మాట్లాడుతుంటాం. ఇప్పుడు తన వివాహ జీవితంలో వివాదం రావడంతో నాలుగు ఖర్చుకున్నారు. రాజకీయాలు అవి పక్కన పెడితే తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని అన్నారు. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను? ఎవరి కాదు తెలుసుకోవాల్సిందే. అసలు పవన్ కళ్యాణ్ దువ్వాడ అప్పుడేమన్నారు, ఇప్పుడేమన్నారు, మధ్యలో మాధురి ఏమన్నారు మీరే చూడండి. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. నాకు ముగ్గురు పెళ్ళాలున్నారు, నేను ముగ్గురిని చేసుకుంటాను, అది నా ఇష్టం, మీకు కావాలంటే మీరు ముగ్గురిని చేసుకోండి, నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారు అంటాడు ప్రబుద్ధుడు. రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా, నీ అక్క నీ చెల్లె, మరి నీకేంట్రా? అవునండి, ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు, కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, అబ్బచ్చా, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకురా? అసలు పవన్ కళ్యాణ్ గారు కొంచెం తెక్కెక్కువ. ఏ గన్నో తీసుకొచ్చి నడి రోడ్లో కాల్చిపాటు తప్పితే దిక్కు లేకుండా చస్తావు. ఈ రోజు ముగ్గురిని పెళ్లి చేసుకోండి అని శాసిస్తాడా? ఇతనికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? పెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇంట్లో ప్రియురాలు, వీధిలో కూతుళ్ళు. దువ్వాడ నాయన, ఇదేం దారుణం. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నో రోల్ రివర్స్. పవన్ కళ్యాణ్ గారి విషయంలో బాగా ఆలోచిస్తే ఆయనకే పరిస్థితులు ఎలా దారి తీసాయో మనకేం తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది కాబట్టి సమస్య నాకు అర్థమైంది. ఇప్పుడు సమస్య నా వరకు వస్తే నాకు అర్థమైంది కాబట్టి ఆయనకే పరిస్థితులు అలా దారి తీసినాయో మనం ఎలా చెప్పగలుగుతాం? అంటే పవన్ కళ్యాణ్ రెండో వివాహం మూడో వివాహానికి దారి తీసిన పరిస్థితులు ఏమై ఉండొచ్చో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి ఉండబట్టి ఆయన పనిచేశాడు అన్నది ఎలా కనిపిస్తానరా నీకు? దెబ్బ పడితేనే గాని ఎవరో మాటేనరా చెప్పలేము. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి, కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి. నీ రాముడిని, ఈ శ్రీరాముడిని నువ్వు అనుమానిస్తున్నావా? ఓ మై గాడ్! ఆవిడెవరో ఇల్లీగల్ గా ఉంటుంది. ఆమెకి మా డాడీకి మ్యారేజ్ ఏం అవ్వలేదు, అండ్ మా మమ్మీకి మా డాడీకి డివోర్స్ ఏం అవ్వలేదు. అడిగాం ఎందుకు ఆవిడతో, ఏంటి అవసరమా, ఇది కరెక్ట్ కాదు కదా అన్నట్టు మేము మా డాడీని అడిగాం. మా డాడీ అప్పటి నుంచి మమ్మల్ని అవాయిడ్ చేశారనమాట. ప్రెసెంట్ అయితే తను నాకు మంచి ఫ్రెండ్ గా ఉంటున్నారు, మా ఇద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ అండి. తర్వాత ఫ్యూచర్ లో ఈ రిలేషన్షిప్ ఎలా అవుతుందో నాకు తెలియదు. ప్రెసెంట్ అయితే తను ఒక మంచి ఫ్రెండ్. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివరొకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు, అంటే ఒకరి కష్టాల్లో ఒకరు చూసుకునే వాళ్ళు అనుకోవచ్చు. ఫైనల్ గా మీరు కష్టాల్లో తోడుగా నేను, నా కష్టాల్లో తోడుగా అతను ఉండే ఫ్రెండ్షిప్ అనుకో. పెళ్లి చేసుకుంటేనే జాలీగా ఉంటారనేది మూర్ఖుల పద్ధతి. నేను జాలీగా లేనా? అలాగే అందరూ ఎక్కడ దొరికితే అక్కడ అడ్జస్ట్ అవుతుందిగా. రాజకీయంగా ఎందుకు మైనస్ అవుతుందండి? రాజకీయం అనేది వేరు, పర్సనల్ లైఫ్ అనేది వేరు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అక్రమ సంబంధం. చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి. తప్పమ్మా, తప్పు. ఆవేశపడి నీ భర్తను అనుమానించు. అతను చాలా గొప్పవాడు. ఎందులో పక్కింటోడి పిల్లల్ని లేపుకెళ్ళలోనా? చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి. మంచోడే గాని రోజుకో బుద్ధి, రోజుకో పిల్లం కావాలా. సీను నిలబడతా ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన వాడు. సీను ఎలాంటి వాడు మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు సీను నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు.
ఈరోజు ఏపీలో తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు. చెప్పాను కదా, రోజు నాన్ వెజ్ కంపల్సరీ. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. చేపల పులుసు గాని, నాటుకోడి పులుసు గాని, క్రాబ్ గాని, సో అవన్నీ తింటాం. నీలకంఠం నిత్య కంఠం దెంగి తింటాం పండుకుంటాం. మళ్ళీ నైట్ దోశ టిఫిన్. సాయంత్రం డిన్నర్ అన్నం తిందంట మహాతల్లి 50 దోశలు, ఒక వాయి ఇడ్లీలు. ఈ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కరు నన్ను చూడగానే అంటారు, ఏంటది? దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కథ బుర్ర పెంచు అన్నాడు. మళ్ళీ మంత్రిగా చూడబోతున్నావా, ప్రతిపక్ష నాయకురాల్లాగా చూడబోతున్నావు? అది భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు. జాగనక మట్టిగా అమ్మ ఆడికి బాంబు పెట్టి గుద్దలోను. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు ఏంటి? ఆడదాం ఫుట్బాల్ అనేది అంటున్నాడు కదా. మీరు వచ్చాక పిచ్చికల్ గేమ్స్ మానేసంగా అచ్చమ్మా తొక్కుడు బిల్ల అంతా లాంటి ఆటలు ఆడుతున్నాం. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కరు నన్ను చూడగానే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. జూన్ 4వ తేదీ తర్వాత జగన్ అనే నేను అని, జగన్ అన్న అక్కడ, రోజా అనే నేను అని, అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది. మన ఒట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. కొట్టవయ్యా, అడుగుతావేంటి?